వెల్కమ్ బ్యాక్. రైట్గా మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బండి పుణ్యశైలి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పుణ్యశైలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా క్యాడర్ని, నాయకుల్ని సిద్ధం చేస్తున్నారా లేకపోతే భయపెడుతున్నారా? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు, రాజ్ న్యూస్ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్, ఇందాక అనలిస్ట్ గారు చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి వక్రభాష్యం చాలా గొప్పగా చెప్పారు. కానీ సార్, మా పార్టీ అధినేత మాకేం చెప్పాలి, మాకేమి ఏ రకంగా దిశ నిర్దేశించాలి అని కృష్ణాంజనేయులు గారిని ఎవరు సలహాలు అడగలేదు సార్. ఇదైతే వాస్తవం. అనలిస్ట్ కాబట్టి వారు చెప్పారండి సజెషన్స్ మీకు. సార్, అనలిస్ట్ అయినా కూడా అనలిస్ట్ గారుగా చెప్పాలి సార్. ఒక పార్టీని మీదేసుకుని మాట్లాడే వ్యక్తిగా మాట్లాడకూడదు. నాకైతే అదే అనిపించింది. అయితే సార్, నేనైతే వారి మాటలకు నేనైతే ఇంతవరకు అడ్డం రాలేదు. వారి ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా విన్నాను కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తిగా వినాలా. ఓకే సార్, ఇప్పుడు మా నాయకుడు మేనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా దాన్ని భావించి ఖచ్చితంగా మనం మరి దాన్ని అమలు చేశాము అని ధైర్యంగా చెప్పాలి. సిద్ధం సభలు అని చెప్పారు. సిద్ధం సభల్లో అయినా, ఇప్పుడైనా, ఈ రోజైనా సూపర్ 6 సూపర్ ఫట్ అన్నంత దారుణంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళాల. అద్భుతంగా వెళ్ళింది. ఆ మేనిఫెస్టోని ప్రజల వద్దకే ప్రభుత్వం అనేటటువంటి కాన్సెప్ట్లో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్లు వాళ్లే కదా ఇచ్చేసింది అండి. అసలు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10,000 ఇస్తామని డప్పు కొట్టి వచ్చిన తర్వాత వ్యవస్థే లేదు అని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. మరి ఆ మాటలు మరి మీకు తెలియదు. అవును. గోని సంచులకి ఎత్తుకునే ఉద్యోగాలు అని అడిగారు. మరి ఆ గోని సంచులు ఎత్తుకునే ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజున మరి కూటమి ప్రభుత్వానికి మరి ధైర్యం లేదు, సాహసం లేదు. ఏం మాట్లాడతారు సార్, నాకు అర్థం కాదు. ఈ రోజు ఆయన చెప్తా ఉన్నారు సిపిఎస్ ఏమన్నా రద్దు చేశాడా, ఇంకా ఇతరత్ర 2-3 విషయాలు. ఏ గవర్నమెంట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ రోజుకి ఆయన్ని తలుచుకోగానే గుర్తొచ్చేటటువంటి ఒక పథకం టక్కుని చెప్పాలా. మేం చెప్తాం గౌరవంగా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే ఒక పథకం టక్కుని గుర్తుకు రావాలి. చెప్పండి. ఓకే, మేం చెప్తాం. సో కాబట్టి నవరత్నాలు అనేటటువంటి ఒక స్కీమ్ లో నేను అంటే ఆయన బటన్ నొక్కటం అని కూడా ఒక వ్యంగ్యంగా ఓ మాట మాట్లాడారు. ఆ బటన్ నొక్కే దమ్ము ఉండాల. ఆ బటన్ నొక్కే దమ్ము లేక 2 ఏళ్లలోనే 3,30,000 కోట్ల రూపాయల అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి అప్పే మరి 2 ఏళ్లలో చేసింది కాక సూపర్ 6 అమలకి మరి అచ్చెన్నాయుడు గారు ఒక రకంగా, సీఎం గారు ఒక రకంగా, డిప్యూటీ సీఎం గారు ఒక రకంగా, మరి ఎలక్షన్స్ కి ముందు ఏదో అనుకున్నాం, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఖజానా చూస్తే మరి గుండెలు అవిసిపోతా ఉన్నాయి, ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఈ మాటలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే. ఆయన దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడే. ఇందాక ఇంకోటి కూడా అన్నారు ఆయన, అంటే అసలు అందుబాటులో ఉండాలి కదా. అసలు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అందుబాటులో లేడండి? వారానికి 4 రోజులు విజయవాడలో అందుబాటులో ఉండి ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఉంటేనే కూటమి వాళ్ళ కూసాలు కదులుతున్నాయి. మరి వీరు చెప్పాలి మళ్ళా ప్రజల డబ్బుతో వారాంతాలు వీకెండ్లు వెళ్తా ఉన్నారు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు హైదరాబాదులు ప్రజల సొమ్ముతో. ఆయన సొమ్ముతో ఆయన బెంగళూరు వెళ్తున్నారు. ఆయన కుటుంబం లేదా? ఆయన కుటుంబాన్ని చూసుకోక్కర్లేదా? ఆయన పని పాట చూసుకోక్కర్లేదా? అంతకు మించే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన. మనం ఏదో చెప్పేసేస్తే అదేదో అయిపోతుంది అన్నట్టుగా అనుకుంటే చాలా ఇది సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే నయం అని గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే ఇక్కడ 2 సార్లుగా కార్పొరేటర్గా గెలవటం కావచ్చు, ప్రజలతో ఈ రోజుకి మేము ఆ లెవెల్లో మేము అక్కడ ప్రజలతో మేము మమేకం అవుతూ ప్రజల్లోకి మేము వెళ్తూ ఉండటం కావచ్చు. కృష్ణాంజనేయులు సార్ని మాతో రమ్మనమని చెప్పండి, మేము తీసుకెళ్తాం మా వార్డుల్లోకి. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో చెవులకి ఇంపుగా వినిపిస్తాం. మాట్లాడమని చెప్పండి, వచ్చి అనలిస్ట్ గా గొప్ప విశ్లేషించమని చెప్పండి. పుణ్యశీలి గారు, మీరు మీ వార్డులోకి తీసుకెళ్తాను కదా, ఏ నియోజకవర్గం, ఎక్కడ, ఏ కార్పొరేషన్? సార్, మాది విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిది.
ఓకేనా? కాదు నేను కాదు already పుణ్యశీలి 2 గారు సార్లు 2 విజయవాడ వెస్ట్ డివిజన్లలో కార్పొరేటర్గా మీరు గెలిచిన విజయవాడ 2 వెస్ట్ అన్నారు వార్డుల్లోకి తీసుకెళ్తా. విజయవాడ వెస్ట్ అన్నారు కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడి కన్నా ఇప్పుడు సుజనా చౌదరి గారు ప్రతి వార్డుకి ఒక ఆయన తరపు నుంచి ఒక పర్సన్ని పెట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మెడికల్ ఎమర్జెన్సీ అని కూడా విత్ ఇన్ మినిట్స్లో వాళ్ళ టీం కానీ వారు కానీ స్పందించట్లేదా సుజనా చౌదరి గారు? సార్ ఒక్క మాట సార్, మ్మ్. అందుబాటులో ఉండాలి అనే విషయం గురించి కృష్ణాంజనేయులు సార్ ఇప్పుడే కదా చెప్పారు. ఓకే. అసలు సుజనా చౌదరి గారిని మీరు గనక చూస్తే నెలలో కనీసం 5 రోజులు కూడా విజయవాడలో వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసినటువంటి ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరు. ఓకే. ఇది మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మా నియోజకవర్గం గురించి మా గౌరవ ఎమ్మెల్యే గురించి మాకు తెలుసు. అది నేనేమి కహానీ కబుర్లు అయితే చెప్పట్లే. అంటే ఆయన లేకపోయినా కూడా పనులు జరుగుతున్నాయా లేదా మేడం? సార్ ఒక్క మాట, ఏం పనులు సార్ నాకు అర్థం కాదు. ఆయన ఒక ట్రస్ట్ పెట్టుకున్నారు సార్. ఆ ట్రస్ట్ కి మీకు ఇంకా తెలియదు సార్, ఒక ఆయన వచ్చి ఎలక్ట్ అయిన దగ్గర నుంచి అంటే 2024 కదా సార్, అప్పటికి అంటే మేము ఈ సంవత్సరం 2026 మార్చి 17న మా సెకండ్ టర్మ్ అనేది పూర్తయింది యాజ్ ఏ కార్పొరేటర్స్ మాది. ఆయన అంటే ఆయన బీజేపీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా అంటే కొంతమంది టీడీపీ అలా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ కదా. సో ఆయన ఏం చేశారు, ఆ ట్రస్ట్ తరపున కొంతమంది సుజనా వాలంటీర్స్ అనుకుంటూ పెట్టి కార్పొరేటర్స్ ని డిగ్రేడ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతో ఆయన సరే ఆ ఆలోచన అనుకోవచ్చు, లేకపోతే గనక ఆయనకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ డివిజన్ నుంచి రావాలి అనుకుంటే వాళ్ళకు ఆయనకి ఒక అవగాహన కోసం పెట్టారని చెప్పని అనుకోవచ్చు. కానీ వాళ్ళ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ అయినా ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నారు, కౌన్సిల్లో పోరాడుతున్నారు, పనులు చేయిస్తా ఉన్నారు. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ పార్టీకి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు కూడా ఉంటారు కదా సార్ 22 డివిజన్లకి. మరి వాళ్ళని డామినేట్ చేయిస్తూ కూడా అనదర్ పర్సన్ ని పెట్టడం అంటే ఆయన వ్యవస్థని అవమానిస్తున్నట్ట, గౌరవిస్తున్నట్ట. సో ఓవరాల్ గా విజయవాడలో కూడా గత ప్రభుత్వమే బెటర్ అని అనుకుంటున్నారు పబ్లిక్ మీ దృష్టిలో? అబ్సల్యూట్లీ సార్, నాట్ ఓన్లీ విజయవాడ, ఎంటైర్ ఏపీ. అంటే రేపు మరి మేయర్ పీఠం కొట్టేస్తారు మేడం మీరు రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ? సార్ నేను ఒక్క మాట అయితే నేను చెప్తా ఉన్నాను సార్, మేయర్ పీఠం కొట్టేస్తామా కొట్టమా ఇది గెలుపు ఓటమి సమస్య. ఇందాక ఆయన గెలుపు ఓటముల గురించి కూడా మాట్లాడారు. 40 ఏళ్ల ఇండస్ట్రీకే 2014-19లో ఆయన చేసినటువంటి పరిపాలనకి ప్రజలకి కళ్ళు బైర్లు గమ్మి పీడకల మీద పీడకలలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా. అది ఇప్పటికీ 3 ఎలక్షన్స్ లో ఒక్కళ్ళని కూడా వేరే జెండా అనేది మీద వేసుకోకుండా గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈజ్ నాట్ ఎ కామన్ పర్సనాలిటీ సార్. మనం కానీ మరీ అంత గౌరవహీనంగా మాట్లాడాల్సినంత అవసరత అయితే లేదు అనేది నా ఉద్దేశం సార్. గెలుపు ఓటములు అనేది రాజకీయాల్లో సహజం సార్. నేను చెప్తా ఉన్నాను, నేను ఇప్పుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని 14 నుంచి మొదలు పెట్టారు. ఈ రోజుకి మొదటి అంకమే అవ్వలేదు. ఏం చెప్పాలి దానికి? ఏం చెప్పాలా? ఈ రోజుకి రిటర్నబుల్ ప్లాట్స్ రైతులకు ఇంకా ఇవ్వాలా? ఎక్కడా కూడా ఎవరికి కూడా మరి అక్కడి నుంచి ఆ పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం ఈ ప్లేసెస్ నుంచి రైతులు బయటకు వచ్చి మరి గొడవ చేస్తా ఉన్నారు. ఈ రోజుకి కూడా జరుగుతాయి సార్. ఏ గవర్నమెంట్ లోనైనా 100% నాయకుడు ఇచ్చేస్తాడని ఎవరు చెప్పరు. మా గవర్నమెంట్ లో చిన్న డ్రాబ్యాక్స్ ఉండుండొచ్చు, కానీ 80 to 85% మా మేనిఫెస్టోని నేను ధైర్యంగా చూపించి ఇవి కంప్లీట్ చేశామని నేను చెప్తా. 80 to 85%. జగన్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ వారు మాట్లాడుతూ తమ హయాంలో 99% హామీలు అమలు చేశామన్నారు. ఎస్ సార్. ఆయన ఇప్పుడు సార్ నేను క్యాజువల్ గా చెప్పాను, మా నాయకుడి కంటే మాకేం ఎక్కువ తెలియదు కదా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఇదిగా చేశారో
మేమెంత ఇదిగా, ఎందుకంటే మేము 100% మేము ఒప్పుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మా నాయకుడు ఒప్పుకుంది, మేము ఒప్పుకుంది, మేము చేసిన పని. ఎందుకంటే ఆయన కుడి చేత్తో చేసే పని ఎడం చేతికి తెలియకూడదు అనేటటువంటి కాన్సెప్ట్ లో ఎన్నో మంచి మంచి పనులు, రెండు సంవత్సరాలు కరోనా ప్రపంచమంతా విలయ తాండవం చేసినా కూడా ఆయన ది బెస్ట్ గా ఆయన ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని 5 years లో 2 years ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మరి డీబీటీ నాన్ డీబీటీస్ ద్వారా ఆయన అన్నారు కదా బటన్లు నొక్కడం అని, గొప్పగా బటన్లు నొక్కాడు, ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, కానీ చెప్పుకోలేకపోయాం సార్. రైట్ రైట్ డ్రాబ్యాక్. సో ఇక నుంచి చెప్పుకుంటారా? మీరు చేసిన మంచి పనులని ఇక నుంచి చెప్పుకోండి, మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఖచ్చితంగా సార్. 10 రూపాయలు పనిచేసి 100 రూపాయలు బిల్డప్ ఇచ్చుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికి కూడా మేము ఆదర్శంగా తీసుకోపోతే ఎట్టండి? ఆ ఒక్క విషయంలో మేము ఆయన ఆదర్శంగా తీసుకోవాలా? 10 రూపాయల పనికి. ఎందుకంటే అమరావతిలో ఏం లేకపోయినా అమరావతి ఆవకాయ, అమరావతి బీరకాయ అనుకుంటూ కార్యక్రమాలు, లేకపోతే కనుక వైజాగ్ లోకి వెళ్ళేమో యోగాంధ్ర అని చెప్పని అలాంటి కార్యక్రమాలు, మాకు అవన్నీ చేత కావట్లేదు సార్. మాకు ప్రజల సొమ్ముని ఎక్కడ ఆయన వేస్ట్ చేయలేదు. వన్ బై వన్ మాట్లాడదాం మేడం, పుణ్యశైలి గారు, 1 by 1 మాట్లాడదాం. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి విజయకిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయకిరణ్ గారు.